మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇగో దోస్తులు, ఈ వీడియో అయితే మస్తు గమ్మత్ ఉండబోతుంది. ఈ వీడియోని అయితే మొత్తం ఎండింగ్ వరకు చూడరు దోస్తులు. ఎండింగ్ వరకు చూస్తేనే ఈ వీడియోలో ఏమున్నదో అర్థమవుతుంది. ఈ వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్ గా, షాకింగ్ గా, ఫన్నీగా ఉండబోతుంది. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీ ఇచ్చే సపోర్ట్ తోటే మేము మంచిగా ముందుకెళ్తున్నాం. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలని కోరుకుంటాను దోస్తులు. వీడియోలోకి అయితే వెళ్దాం పదండి దోస్తులు. మటన్ ఎట్లుంది మల్లిక? నేను మంచిగా అండినా? బాగుంది అత్తమ్మ. అత్తమ్మ, లిల్లీ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? లిల్లా అనే కోడలా? అది ఊరికి రాక బాగా రోజులు అవుతుంది కదా, అలా ఫ్రెండ్స్ని కలిసి వస్తా అని బయటికి వెళ్ళింది. అవునా అత్తమ్మ, బయటికి వెళ్ళిందా? లిల్లీ ఇంకా ఇంటికి రాలేదు కదా అత్తమ్మ, చీకటి అయ్యేలాగా ఉంది. లిల్లీ కోసం బాగుంది వెళ్దామా? ఆడెందుకే దాని జాడకు, నేను పోయి తీసుకొస్తా. అది వాళ్ళ ఫ్రెండ్ మమతోళ్ళ ఇంటికనే ఉంటుంది. నేను పోయేస్తా కానీ మీరు పోయి రెస్ట్ తీసుకొని బయట తిరిగి వచ్చి కదా, అలసిపోయి ఉంటారు. సరే అత్తమ్మ, వెళ్ళి తీసుకురండి. అయితే నేను థియేటర్లో చూసింది లిల్లీనే అన్నమాట. అమ్మో, ఎవరితోటో సినిమాకి వచ్చింది కదా, ఈ విషయం నేను ఎవరికి చెప్పాలి? చెప్పకపోతే ఎట్లా? ఇంట్లో చెప్పాలా వద్దా? లిల్లీ వచ్చినాక ఒకసారి అడుగుతా, అడిగినాక కన్ఫర్మ్ చేసుకొని బాగా చెప్తా. లిల్లీ కోసం వెళ్ళిన అత్తమ్మ కూడా ఇంకా వస్తలేదు కదా. అసలు లిల్లీ విషయం ఏంటో తెలుసుకోకపోతే ఇవాళ నాకు నిద్ర పట్టేలాగా లేదు. ఇంకా వస్తలేరేంటి? ఎంతసేపు వెళ్తారు? అసలు లిల్లీ ఎవరితో సినిమాకి వచ్చి ఉంటుంది? ఇంట్లో తెలియకుండా ఎవరినైనా లవ్ చేస్తుందా? అతనితోనే వచ్చుంటుందా సినిమాకి? ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నాకు ఇవాళ నిద్ర పట్టేలాగానే లేదు అసలు. అబ్బా, లిల్లీ కోసం వెళ్ళిన అత్తమ్మ కూడా ఇంకా వస్తలేదు కదా. అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? వచ్చేది వాళ్ళే అనుకుంటా. నేను ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుంది. నేనైతే ఇంట్లోకి వెళ్తా. లిల్లీ, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం వేసుకొని తినిపో బిడ్డ. నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, కాసేపు అయినాక తింటా. సరేనే బిడ్డ, కాసేపు అయినాక వేసుకొని తిను. నాకు కాళ్ళు బాగా నొత్తానే, నేను అట్లా పోయి ఉరుగుతా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోవే, నేను వేసుకొని తింటానని. లిల్లీ, వచ్చినావా లిల్లీ? ఎక్కడికి వెళ్ళినావు లిల్లీ? చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నా. వచ్చిన వదినా, నా కోసం ఎందుకు చూస్తున్నావు? ఏం లేదు లిల్లీ, వట్టిగానే. నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినావంట కదా, చీకటి అవుతుంది ఇంకా రాలేదేంటని అత్తమ్మ దోళ్ళ నేనే. అవునా వదినా, నువ్వు నా కోసం ఎందుకు చూస్తున్నావు? వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అయిపోవు కదా. ఏం లేదు లిల్లీ, నాకు నిద్ర రావట్లేదు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా. కొత్త ప్లేస్ కదా, ఇంకా అలవాటు కానట్టుంది. కొత్త ప్లేస్ కదా వదినా, అట్లనే ఉంటాయి కావచ్చు కొన్ని రోజులు. కావచ్చు లిల్లీ. సరే వదినా, నాకు కొంచెం పని ఉంది, నేను లోపలికి వెళ్తున్నా. ఆగు లిల్లీ, నిన్నొక విషయం అడగాలి. ఏంటి వదినా? నువ్వు వేరే వాళ్ళతోటి సినిమా చూస్తుంటే నేను చూసిన లిల్లీ, అది నువ్వేనా? అమ్మో, థియేటర్లో వదిన నేను చూసినట్టుంది కదా, డైరెక్ట్ అడిగేసింది. ఈ మ్యాటర్ని ఇక్కడితోటి ఏం చేయాలి, లేకుంటే వదినకు నా మీద లేనిపోని డౌట్స్ వస్తాయి. అమ్మో, నేను థియేటర్లో చూసింది లిల్లీనే అన్నమాట. నేను మాట్లాడుతుంటే అటెందుకు తిరుగుతుంది? కన్ఫామ్గా లిల్లీనే అది. అసలు ఎవరితోటి సినిమాకి వచ్చింది తెలుసుకోవాలి. ఖచ్చితంగా నేను థియేటర్లో చూసిన అదే డ్రెస్సు, ఇప్పుడు కూడా అదే డ్రెస్ ఉంది, సేమ్ అదే డ్రెస్సు. అంటే లిల్లీయే, కన్ఫామ్ ఆమెని. ఏంటి లిల్లీ, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగినావు? ఏం లేదు వదినా, నేనెందుకు థియేటర్కి వస్తా? నేను మా ఫ్రెండ్ మమత వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నేను రాలేదు థియేటర్కి. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు వదినా? నేనైతే రాలేదు థియేటర్కి. లేదు లిల్లీ, నువ్వు థియేటర్లో ఎవరితోటో సినిమా చూస్తున్నావు, నేను చూసిన లిల్లీ, సేమ్ ఇదే డ్రెస్సు. నువ్వెవరితోటో సినిమాకి వచ్చినావు లిల్లీ, నాకు తెలుసు. ఏంటి వదినా ఊరుకుంటుంటే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నేనైతే థియేటర్కి రాలేదు. అయ్యో లిల్లీ, ఆపు వదినా, ఊరుకుంటుంటే ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు. అన్నయ్య అయితే రాని వదినా, నువ్వు నా గురించి ఇప్పటిదానికి ఏం మాట్లాడినావో అన్నీ చెప్తా. వచ్చి 2 రోజులు కాలేదు, ఇంకా నన్నే అనుమానిస్తుంది. ఆగు వదినా, నేను మా అన్నయ్యతో చెప్తా. లిల్లీ, ఇప్పుడు నేను ఏమన్నా అని అంత సీరియస్ అవుతున్నావు? నేనేదో క్యాజువల్గా అడిగినా. నువ్వు కాదంటే నేను సైలెంట్గానే ఉంటా కదా లిల్లీ, నువ్వెందుకు అంతగానం సీరియస్ అవుతున్నావు? అవసరం లేదు వదినా, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. నా గురించి పట్టించుకోవడానికి మా అమ్మ నాన్న ఉన్నారు కదా, మధ్యలో నువ్వెవరు? ఏంటే లిల్లీ, వదిననేమో అంటాను, ఆమె ఎవరని అంటున్నావేంది? తను నీ వదిన. వదిలేయండి మామయ్య, తను చిన్నపిల్ల, తనకు తెలియదు. కాదమ్మా, ఏమో అంటుంది కదా, ఏంటిది? ఏం లేదు మామయ్య, నేను చూసుకుంటా గానీ మీరు వెళ్ళండి లోపలికి. సరే అమ్మా. వదిన, ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని ఇక్కడితోటే వదిలేయి. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చూసినావు అనుకో, నీకే మంచిది కాదు. సరేలే లిల్లీ, ఈ విషయాన్ని నేను మళ్ళీ తీయను గానీ నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు. నాకు ఏది మంచో ఏది చెడో తెలుసు వదినా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకరితో చెప్పించుకునే స్టేజ్లో నేను కూడా లేను. చెప్పింది అర్థమవుతుందా? ఇంకోసారి నా జోలికి రాకు. నేనేమన్నా లిల్లీని, నన్ను ఎట్లా పడితే అట్లనే ఉంటుంది. కనీసం వదిన అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. నేను ఆ మాత్రం కూడా అడగొద్దా? నన్ను ఎవరు అని అంటుంది ఎందుకు? నేనంతా కాదన్నైనా లిల్లీకి. బంగారం, బంగారం, మల్లిక బంగారం, మల్లిక, మల్లిక, ఏమైంది మల్లికకు? పిలిస్తే సప్పుడు చేస్తలేదు. మల్లిక,
ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు మల్లిక? నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు ఇక్కడ. నాకంటూ ఈ ఇంట్లో ఎవరూ లేరు. అట్లంటున్నావు ఎందుకు మల్లిక? మరి ఎట్లా నెల బావా? ఉన్నదే చెప్తున్నా. నిన్ను గిట్లా ఎవరన్నా ఏమన్నా అన్నారా మల్లిక? పొద్దున అమ్మ నల్లి బొక్క వేయలేదని అలిగి ఏడుతున్నావా? ఏడో మల్లిక, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అమ్మకు చెప్పి ఏపిస్తలే. ఇప్పుడైతే ఊకో. అట్లంటానేవింది? నేను నల్లిబొక్క కోసం ఏడ్చేదానిక కనిపిస్తానా? వట్టిగానే అన్నా మల్లిక. నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ఏడుపు ఆపాలని అట్లా అన్నా. మొత్తానికైతే ఏంది, నా బంగారం అయితే ఏడుపు ఆపింది. ఇప్పుడు చెప్పు మల్లిక, ఏమైంది? ఏం లేదు బావా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అరే చెప్పు బంగారం, ఎందుకు బొంగమూత పెట్టుకొని ఉన్నావు? చెప్తున్నా కదా బావా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఏమైంది మల్లిక? చెప్పు కదా, నువ్వు చెప్పంది నాకెట్లా తెలుస్తుంది? ఏం లేదు గాని బావా. చెప్పు మల్లిక, ఎందుకు బొంగమూత పెట్టుకొని ఉన్నావు? మీ ఆడోళ్ళు ఏడుస్తున్నారంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్టున్నది. చెప్పు కదా. అది బావా లిల్లీ, నువ్వెవరు నన్ను అడగడానికి అంది బావా. వదిన, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. నన్ను చూసుకోవడానికి మా అమ్మ నాన్న ఉన్నారు కదా, నన్ను అడగడానికి నువ్వెవరు అని అంటుంది బావా. అంత పెద్ద మాట అన్నదా మల్లిక? అవును బావా, తన ఇష్టం ఉన్నట్టు అంటుంది నన్ను. అది మనం సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళాం కదా బావా, అక్కడ లిల్లీని చూసిన బావా. తను ఎవరితోటో సినిమా చూస్తుంది. అదే విషయం లిల్లీని అడిగిన, అంతే. దానికే తను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది బావా. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? మా అమ్మ నాన్న ఉన్నారు కదా, నీకు అవసరం లేదు, నా విషయంలో జోక్యం చేసుకోకు అంటుంది బావా. అవునా? లిల్లీ నీకు థియేటర్లో కనిపించిందా? అప్పుడే నాకు చెప్తే అయిపోతుండే కదా, ఈ విషయం ఇంత దూరం రాకపోతుండే. అప్పుడే నీకు చెప్దామనుకున్నా బావా, కానీ అంతలోనే లిల్లీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందుకే నీకు చెప్పలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఇదే విషయం గురించి అడిగిన బావా. దానికే తను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది తెలుసా. అవునా? నువ్వు థియేటర్లో చూసింది మన లిల్లీయేనా? నిజంగానే చెప్తున్నావా మన లిల్లీ అని? అవును బావా, నేను చూసింది మన లిల్లీనే. తను ఎవరితోటో సినిమాకి వచ్చింది. అదే విషయం తనను అడిగేసరికి మాట దాటేసి నా మీదకే సీరియస్ అవుతుంది. తను థియేటర్కి రాకపోతే నా మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు బావా నువ్వే. అంటే నువ్వు చెప్తుంది అంతా నిజమే మల్లిక. తను ఎవరితోటో సినిమా థియేటర్కి వచ్చింది, లేకుంటే నీ మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం దానికేముంది? అవును బావా, నిజంగా మన లిల్లీయే థియేటర్కి వచ్చింది. నువ్వు ఉండు మల్లిక, నేను వెళ్ళి దాని తాట తీస్తా. బావా బావా ఆకు బావా, అట్లా అనకు. నువ్వు ఆపకు మల్లిక నన్ను. అది ఎవరితోటో సినిమా థియేటర్కి వచ్చిందంటే నా ఇంటి పరువు తీస్తుందన్నమాట. ఆకు బావా ప్లీజ్ బావా, ఈ విషయం ఇంతటితోటి వదిలే బావా, లేకుంటే నా మీద ఒట్టే. అబ్బా మల్లిక, నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు? ఈ విషయం గురించి ఇప్పుడు అటో ఇటో తేలిపోవాలి. అట్లా కాదు బావా, ఫస్ట్ నీ కోపాన్ని తగ్గించుకో. ఇంకోసారి కూడా అట్లనే చేసిందనుకో బావా, అప్పుడు ఏదైనా ఆలోచించుకుని డెసిషన్ తీసుకుందువు. ఇప్పుడే తొందరపడకు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన పిల్ల పరువైపోతుంది తెలుసా బావా. నువ్వు తొందరపడకు బావా, ప్లీజ్. నేను చెప్పింది అర్థం చేసుకో. సరే మల్లిక, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆలోచిస్తా. థ్యాంక్ యూ బావా, నా మాట విన్నందుకు. రాజవ్వ, ఇప్పుడే వస్తానవా? మంచిగున్నావా రాజవ్వ? లోపలికి రా. మంచిగానే ఉన్ననే పిల్ల, నువ్వు మంచిగున్నావానే? హే, నేను మంచిగానే ఉన్నా, నాకేమైతుంది రాజవ్వ? అయితే మానగాని మీ కొత్త కోడలు ఏం చేస్తాందే? మంచిగుంటాందా మీతోటి? అన్ని పనులు చేస్తాందా ఇంట్లో? ఏమా చేస్తుంది రాజవ్వ? మా కోడలు మంచి గుణవంతురాలు, అన్నీ ఆమెనే చేసుకుంటాంది. మరి ఏదో అంటివావే పెళ్లి కాకముందు, నాకచ్చే కోడలు ఎట్లా ఎత్తదో పని అని, అన్ని నాతోటే చేపిస్తుంది కావచ్చు అని అనుకుంటే కదా. ఇప్పుడు మంచిగా చేస్తుందా మరి? అవును రాజవ్వ, అన్ని పనులు అదే చేసుకుంటాంది. నాకు ఇంత పని చెప్తలేదు, అన్నీ అదే చేసుకుంటాంది. ఇగో ఈ బల్ల మీద కూసో రాజవ్వ. మీ తమ్ముడు మటన్ తీసుకొచ్చిండు, ఇంత వేసుకొస్తా తినేవు. సూర్యకాంతం, నేను రాగానే తినచ్చిన గాని నేను గట్నే అంటావు రాజవ్వ. నేను వేసుకత్త పట్టు. వేసుకత్తే గాని మెత్త ముక్కలు వేసుకురాయే, బొక్కలు వేసుకొచ్చేవు. నాకు దంగయి. ఇక ఉంటే ఒక పూలకు బొక్కయ్యే. పూలకు బొక్క అంటే నాకు బాగా ఇష్టం. సరే రాజవ్వ, వేసుకత్త గాని ఇక్కడ కూసో. దా కిందెందుకు కూర్చున్నావే రాజవ్వ? బల్ల మీద కూర్చుంటే అయిపోగా. ఎక్కడైతే తీయరాదే, ఇదైతే నా ఇల్లు కాదా? అట్లనే కానీ రాజవ్వ, ఇగో అన్నం వేసుకొచ్చిన తిను. అయ్యో తినరాదు రాజవ్వ, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే నిన్ను మంచిగా అరుచుకోవాలి. మళ్ళా మళ్ళీ వస్తావా మా ఇంటికి? నువ్వింత వేసుకొచ్చుకుంటే అయిపోగాలే పిల్ల, నా ఒక్కదానికే వేసుకొచ్చినావు. ఏ నేను మా తిన్న రాజవ్వ, నువ్వైతే తినరాదు. తింటనే పిల్ల, ఇన్ని మంచి నీళ్ళు తీసుకొస్తే అయిపోగదా. అయ్యో రాజవ్వ, నీకు నీళ్ళు పెట్టడే మర్చిపోయినా. మల్లిక,
ఎప్పుడు వచ్చినావు పెద్దమ్మ? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉంది పెద్దమ్మ. ఎప్పుడు వచ్చినవే అత్త? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్ననే అత్త. కార్యం ఎక్కడదే అత్త? పొద్దున్నే ఉడిసిపోయింది. బాబు కొంచెమే తెచ్చిండు, మల్లిక కింద వేసిన, నేను ఇంత తిన్నా. ఏంటిదే అత్త కార్యం అంటే? ఏందో నవ్వుతాను. ఏ ఊకయ్య అత్త, నువ్వంతా ఏమో ఏమో అడుగుతాను. ఏ ఊకో రాదే రాజవ్వ, వాళ్ళనేమంటానో గాని వేసుకొచ్చిన చల్లగైతుంది తిను. కూరైతే కమ్మగున్నదే సూర్యకాంతం, ఇంకొంచెం పెట్టుకురాపోరాదే. సరే రాజవ్వ, పెట్టుకొత్తా. ఇగో రాజవ్వ వేసుకొచ్చిన తిను. అబ్బా కమ్మగున్నదే సూర్యకాంతం, నా జన్మలో కూడా ఇసొంటి కూర తినలేదు. మంచిగా ఉన్నదా రాజవ్వ? తిను తిను, మంచిగా కడుపు నిండా తిను. సరేనే పిల్ల. A few moments later. కడుపులో అయిందో గుట గుట అంటాంది అదే పిల్ల. ఏమైతుంది రాజవ్వ, మళ్ళీ ఇంత తింటావా? అబ్బో ఇత్తువలుగా తిన్నది మంచిగా, ఇప్పుడేమో కడుపులా గుట గుట పెడుతుంది అంటాంది. తినుడు ఎక్కడే సూర్యకాంతం, నా కడుపులో అంతా గుట గుట అంటాంది. నేను గాసేరు ముఖాన పోతానని నువ్వు ఇంత ముద్ద పట్టుకొని రాయి, నాకు ఆగుతలేదు. ఓ రాజవ్వ, ఎరుగుతావా ఏంది కొంపదీసి? పాడుగాను ఈయన పోయేటట్టున్నావు కదా, ఉరుకు తొందరగా, నేను ముంత పట్టుకొని మారుతాగాని. కూర్చుండి పాడైంది. గిషరు గట్టకే కూర్చుంటా అన్నది కదా, ఇది ఏడలేదు, ఎటు పోయి పాడైంది. ఓ రాజవ్వ ఉన్నావే, ఏడ కూర్చున్నావు? ఓ రాజవ్వ ఏడున్నావే, ఏడ కూర్చున్నావు? సూర్యకాంతం వచ్చినట్టున్నది కదా. ఓ పిల్ల గీనే ఉన్ననే, గీ బండసాటుకు ఇటు దిక్కు చూడు. మాటలు వినబడతానే గాని మనిషి అనిపిస్తలేదు, ఏడ కూర్చున్నది?
ఈ వీడియో ఎండింగ్ లా ఒక సస్పెన్స్ ఉండబోతుంది చూడోలి. హలో రాజేష్, ఇవాళ ఏమైందో తెలుసా? మా వదిన మనల్ని థియేటర్లో చూసిందంట. ఆ విషయం వచ్చి డైరెక్ట్ గా నన్నే అడిగింది. ఈ విషయం గురించి మా వదినకు నాకు గొడవ అయింది తెలుసా? వామ్మో, నాతోటేమో ఏం లేదు వదిన, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు అన్నది. ఇప్పుడు ఎవరో రాజేష్ అట, రాజేష్ తోటి ఫోన్ మాట్లాడుతుంది. వామ్మో, ఈ విషయం వెంటనే అందరితో చెప్పేయాలి.